నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే, జక్కంపూడి రాజాతోనే మా ప్రయాణమని కంటే వినయ్ తేజ మీడియాతో మాట్లాడుతూ, జగన్ అంటే వారికి అభిమానులకు ప్రాణం. అన్న సీఎంగా ఎప్పటికీ ఉండాలని కోరుకున్నాను. ఒక సైన్యంగా పనిచేశారు. అయితే వైసీపీ గెలుపు సంగతి పక్కన పెడితే ఓటమి ఇంత దారుణంగా ఘోరంగా ఉంటుందని కళ్ళలో కూడా అభిమానులు ఊహించలేకపోయారు. ఏకంగా సొంత సామాజిక వర్గంలోనే జగన్ మీద అత్యధిక శాతం గుర్రుగా ఉండడం, అనర్హులకు అందలం ఎక్కించి పనిచేసే వారిని సైడ్ చేయడం ఇలా ఒక తప్పు కాదు, చాలానే ఎత్తి చూపారు. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పరిస్థితిలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2024 ఎన్నికలు మొన్న 4వ తారీఖు ఫలితాలు వెలువడినాయి. ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన తీర్పునివ్వడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకే పరిమితం అవడం, ఇక్కడ జక్కంపూడి రాజా గారిపై ప్రత్యర్థి 34,000 ఓట్లతో గెలవడం మెజారిటీతో చాలా బాధను కలిగిస్తున్నాయి. కానీ ప్రజా తీర్పుని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆమోదించక తప్పదు. ఖచ్చితంగా దీన్ని అందరం ఆమోదించాలి. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏమైపోయినాయో ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు. అదేవిధంగా మా అందరికీ కూడా అర్థం కావట్లా. ఈరోజు ముఖ్యమంత్రి గారి విషయం పక్కన పెడితే, రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి అతీతంగా జక్కంపూడి రాజా గారు చేసిన సేవలు ఏమైపోయినాయి అనేది ఈరోజు ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మా అందరికీ ఉంది. ఈరోజు గడిచిన 5 సంవత్సరాలు తీసుకుంటే ఏ శాసనసభ్యుడు ఆ రకంగా పనిచేస్తాడనేది బిఫోర్ రాజా, ఆఫ్టర్ రాజా అని మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. అటువంటి పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేని అంత మెజారిటీతో ఓడించడం అంటే నిజంగా ప్రజలు ఏ రకంగా ఆలోచించారు, లేకపోతే ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారు ఒక నాయకుడి దగ్గర నుంచి అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే గతంలో శాసనసభ్యుల కంటే కూడా చాలా మెరుగైన పనితీరు కనబరిచి ఈరోజు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా గారు. ఆయన్ని కూడా అంటే వేవ్ వచ్చింది, రాష్ట్రం అంతా కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే జరిగింది ఇది. కానీ ఎంత మెజారిటీతో ఓటమి పాలయ్యే శాసనసభ్యుడా రాజా అనేది కూడా మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈరోజు కరోనాలో హాస్పిటల్స్లో బెడ్లు లేక అవస్థలు పడుతుంటే బెడ్లు ఇప్పించిన జక్కంపూడి రాజానేనా ప్రజలు ఓడించిందనేది కూడా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అదేవిధంగా 2 పంటలకి నీరు అందించిన జక్కంపూడి రాజానేనా రైతులు ఓడించిందనేది కూడా మనం అందరం ఆలోచించాలి. ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే కైవల్య రథం దగ్గర నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే సంజీవిని దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్, ఈరోజు ఒక తోటి మన కుటుంబ సభ్యులు అవనివ్వండి, మన ఇరుగు పొరుగు వారు ఏదైనా కష్టంలో ఉన్నారంటే బ్లడ్ ప్యాకెట్ల కోసం మనం ఫోన్ చేసి ఒక అవ్వతాతో లేదా అన్నదమ్ములో లేదా అక్క చెల్లెలో ఎవరో ఒకళ్ళు రాజాగారికి ఫోన్ చేసి బ్లడ్ ప్యాకెట్లో లేకపోతే హాస్పిటల్ సేవలో పొందిన అక్క చెల్లెమ్మలు అందరూ ఏమైపోయారు ఈ ఎలక్షన్లో అనేది కూడా ఒక ప్రజల తీర్పుని అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇన్ని రోజుల్లో అంటే 4 సంవత్సరాల్లో ఎంత సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి గారు ఓడిపోవడానికి నాకు తెలిసైతే 100% ముఖ్యమంత్రి గారి చుట్టుపక్కల ఉన్న కోటరీ అప్పర్ క్యాస్ట్ని తొక్కేయాలనే ధోరణిలో ముందుకెళ్ళిందనేదే బలంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి గారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులో లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యవస్థ ఈరోజు కమ్మ సామాజిక వర్గంపై ద్వేషాన్ని పెంచుకుని కమ్మ సామాజిక వర్గాన్ని ఒక హీనంగా చూసి కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కడం వల్లే ఈ ప్రళయం వచ్చిందనేది 100% వాస్తవం. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అదేవిధంగా కార్యకర్త అనేవాడు జెండా పట్టుకుని నిస్వార్థంగా ఈరోజు ఎవరు మీతో ఉన్నా లేకపోయినా కార్యకర్త అనేవాడు మీతో మిమ్మల్ని మా భుజాల మీద వేసుకుని మోసామంటే మేము తప్ప ఇంకెవరు మోయరు. అటువంటి మమ్మల్ని కార్యకర్తల్ని కాదని ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తని చంపేసే పరిస్థితి కూడా పార్టీ చేయడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనేది నా భావన. 100% కార్యకర్తే, వాలంటీరే. ఈరోజు పెత్తందారులందరూ 2019లో కూడా వైఎస్ఆర్ వేవ్లో కూడా 116 అనే వార్డు తెలుగుదేశం పార్టీకి 120 ఓట్లు వచ్చినాయి.
ఆ రోజు 120, ఈ రోజు 110 అయింది తప్ప 120 పెరగల 116 వార్డులో. ఆ 116 బూత్ అలాగే తటస్థంగా ఉంది. 117వ వార్డు ఏదైతే ఉందో అది 80 ఓట్లు వైఎస్ఆర్కే మెజారిటీ వచ్చింది. 115 మాత్రం 517 ఓట్లు మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ప్రజలు విశ్వసించారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఖచ్చితంగా మేము ఎవరైతే ప్రజలు నిలబడ్డారో వాళ్ళందరికీ కార్యకర్తలకి అండగా నిలబడతాం. 100% ప్రజాస్వామ్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కొత్తగా వచ్చిన మా నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి విజయానికి కృషి చేసినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, బీజేపీ పక్షానికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా వారందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తారు. 100% మా గ్రామ అభివృద్ధికి తోడ్పాటునిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాను ఈ 5 సంవత్సరాలు. 100% వాళ్ళు మంచి చేయడంలో బలరామకృష్ణ గారు మా గ్రామంలో చేసే ప్రతి మంచిలో మేము తోడుండి ఆయనకి సహకారం అందిస్తాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మంచి చేయాలని, ప్రజలు మిమ్మల్ని క్లీన్ మ్యాండేట్తో మిమ్మల్ని మీకు ఇచ్చారు. 100% మీరు న్యాయం చేస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా మీరు మంచిలో మాత్రం మేము తోడుగా ఉంటాం డెఫినెట్గా. అదేవిధంగా మా గ్రామంలో జన సైనికులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే జనసేన టీడీపీ కట్టడిగా పనిచేయడం బట్టే ఈరోజు ఇంత మెజారిటీలు ఈ గెలుపులు సాధ్యమైనవి. నా సోదర సమానులైనటువంటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా చాలా కష్టపడి బలరామకృష్ణ గారి విజయంలో వారి పాత్ర పోషించినందుకు వారికి కూడా సంపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.